యెహోవా నేను యథార్థవంతుడనై ప్రవర్తించుచున్నాను, నాకు తీర్పు తీర్చుము. ఏమీ సందేహపడకుండా యెహోవా యందు నేను నమ్మిక ఇచ్చి ఉన్నాను. యెహోవా నన్ను పరిశీలించుము, నన్ను పరీక్షించుము. నా అంతరంద్రియములను నా హృదయమును పరిశోధించుము. నీ కృప నా కన్నుల ఎదుట నుంచుకొని ఉన్నాను. నీ సత్యమును అనుసరించి నడుచుకొనుచున్నాను. పనికి మాలిన వారితో నేను సాంగత్యము చేయను, వేషధారులతో పొందు చేయును. దుష్టుల సంగము నాకు అసహ్యము, భక్తిహీనులతో సాంగత్యము చేయను. నిర్దోషినని నా చేతులు కడుగుకొందును. యెహోవా నీ బలిపీఠము చుట్టూ ప్రదక్షిణము చేయుదును. అచ్చట కృతజ్ఞతాస్తుతులు చెల్లింతును. నీ ఆశ్చర్య కార్యములను వివరింతును. యెహోవా నీ నివాస మందిరమును, నీ తేజో మహిమ నిలుసు స్థలమును నేను ప్రేమించుచున్నాను. పాపులతో నా ప్రాణమును చేర్చకము, నరహంతకులతో నా జీవమును చేర్చకము. వారి చేతిలో దుష్కార్యములు కలవు, వారి కుడి చేయి లంచములతో నిండి ఉన్నది. నేను యథార్థవంతుడనై నడుచుకొనుచున్నాను. నన్ను విమోచింపుము, నన్ను కరుణింపుము. సమభూమిలో నా పాదము నిలిపి ఉన్నాను. సమాజములలో యెహోవాను స్తుతించెదను. పరిశుద్ధ వాక్యం దేవుడు దీవించుగాక. మనందరం కూర్చుందాం. మరి సాక్ష్యముల సమయం గనక మన సాక్ష్యం అంటే మన తోటలోకి వెళ్ళిన తోటలోకి వెళ్తే సెలవు వచ్చేస్తుంది. అక్కడికి వెళ్ళిన కాంచి సెలవు వచ్చేస్తుంది. నాకు 4 కాంచి 3 కాంచి సరే అల్లినా సెలవు వేసుకుంటున్నాను. ఒక రోజున కాళ్ళు చేతులు బాగా సెలవుడిపోయింది. ఏంట్రా ఇట్లా లేదు, ఎప్పుడు లేదు, నాకు ఇట్లా సెలవుడిపోతుంది అని అంటే అమ్మాయి దర్శనంకి ఫోన్ చేసాడు. చేస్తే బందారాలు ఉప్పుకలేసి అయ్యా అని అందరు అంటే తాగినాక అది పర్వాలేదు. పడినాక నిన్న మొన్న కూడా ఆ చేలో ఉన్నా కానీ నా ప్రాణమంతా గుళ్ళోనే ఉన్నట్టు ఉంది. అయితే నిన్న మొన్న కూడా తలకాయ నొప్పి కాలు చేతులు లేకపోతున్నాం. అసలు ఇంటికి వచ్చి పడుకుందాం ఇంకా లేవలేదు అనిపించింది. రాగానే వచ్చేసి ఇక నీళ్ళు పొయ్యి మీద వేసుకొని పిల్లడు కాసి నేను కాసి అమ్మ నేనా రాలేనా అనేదాన్ని. ఏమో రామ గుళ్ళే కదా అనేవాడు. ఏదో ఇద్దరని నిన్న రాత్రి కూడా వచ్చి గుళ్ళో వచ్చి రాత్రి అంతా గుళ్ళో పడుకున్నాయి. ఇక దేవుడు ఎట్టముట్టా నేను నడిపించి కాళ్ళు చేతులు తలకాయ నొప్పి అసలు నెరాలన్నీ అక్కడే చచ్చిపోతానే అనిపించింది నాకైతే. అట్లాగా గుళ్ళోకి వచ్చి పాపం చేసుకున్నా తగ్గిపోయింది. మరి సాధ్యం చెప్పుకోవడం అనుకున్నా. అయ్యా మొన్న అయితే మరి మేము సోమవారం వదిలేలు వెళ్దాం అనుకున్నాం. మేము అనుకోవాలి ఇల్లు అనుకుందా ఇంట్లోకి వెళ్దామని వదిన అందరినీ మా పిల్లలందరినీ ఫోన్ చేసి నా పిల్లలు కూడా నేనేం చేశాను ప్రయాణం అవుతుంటుంటే గుడ్లో ఉతికేసి పిల్లకాడ వెళ్దామమ్మా అక్కయ్య పిల్లలు కూడా వస్తారు. పిల్లకాడు కానీ వెళ్దాం వదిలేలు వెళ్దాం మా అయ్యగారు అమ్మాయి ఇంట్లోకి వెళ్తున్నాను అలాంటి సరేలా మేము వెళ్దామని అన్నా. సరే పని చేసుకున్న తర్వాత తాతగారు అలా అత్తగారు మంగారు చచ్చిపోయాడు. చనిపోతే మేము వెళ్ళిపోయాం. వెళ్ళలేక వెళ్ళాక బస్సు ఖాళీ లేదు. 50 ఏళ్ళకి బస్సు ఎక్కేసాం. బస్సు ఎక్కినాక నేనా సీటు దొరికింది. నాకు దొరికినాక కూర్చున్నా. ఈ చిన్నపిల్ల అయితే కేకాటినాక కానీ నాకు అయ్యే పడుతుంది. పెద్ద పిల్ల అసలు చెబుతున్న లేదు, అసలు పడిపోయింది. పిల్ల పడిపోయింది అంటున్నారు బస్సులో అందరూ. అయ్యోళ్ళకి 7 సార్లు తీసేసాడు పెద్ద పిల్ల. అయ్యోళ్ళకి కాలు తెలగలు వేసేసి అయ్యా అసలు గంట దాకా కూడా తెలగలు వేసేసి మన సోయలు లేదు పిల్ల. అసలు ఏడుతుంటే బస్సు అవి కూడా ఆపేసేసాడు. బస్సు కూడా ఆపేసాడు. అయ్యా ఏసయ్యా నువ్వు తగ్గించయ్యా, అయ్యా ఏసైని తలుచుకోమ్మా, ఏసైని తలుచుకోమని అంటున్నారు బస్సులో అందరూ. నేనన్నా బంగారం అంటున్నాను. ఎవరికి కసేడు దాకా బస్సు వేసేసాడు. ఆయన బస్సు కూడా కంగారు పడిపోయాడు. ఏంటమ్మా ఆ బస్సు ఇప్పుడు పోయామో పిల్ల అసలు
కలగలు వేసేసి అసలు పిల్ల చాలా చేపట్టక చూసేసి ఇక ఏడుతుంటే బస్సు కూడా ఆపేసేసాడు. మరి పిల్లకి చాలా చేప తగ్గింది. అందరూ కూడా మరి అక్కడికి దిగినారు. ఒక అమ్మాయి ఒక పాప ఒకటి ఒక నడేమో ఆ పిల్ల తగ్గేదాకా కూడా అక్కడ ఉన్నారు. పాప మా ఇద్దరు కూడా అమ్మ తగ్గించి ఏదో ఒకటి ఇప్పియండి అమ్మ పిల్లకే అని కూర్చొని ఉన్నారు మాతో పాటు అక్కడ కూర్చొని ఉండి అప్పుడు పిల్లకి తగ్గినాక అప్పుడైనా అమ్మ ఛాన్స్ అమ్మాయి వెళ్తున్నారు మిగిలిన పిల్ల జాగ్రత్త అమ్మని చెప్పి వెళ్తున్నారు. చిన్న సాక్ష్యం దేవుడికి ఎదుగు కాదు. మన సాక్ష్యం ఏంటంటే మనం చెప్పింది కదా, మరి సోమవారం రోజు మేము ఫంక్షన్కి వెళ్ళాలని బయలుదేరినప్పుడు మా ఆయన తాతయ్య చనిపోయారని హాస్పిటల్లో ఉన్నారని ఫోన్ వచ్చింది. సరే అత్తయ్య గారు నా భర్త వెళ్దామని చెప్పేసి అనుకున్నారు. 10 నిమిషాలకు మళ్ళీ వాళ్ళ తమ్ముడు ఫోన్ చేసి అన్నయ్య మీరు ఎందుకు వచ్చేసేయండి అని చెప్పేసి అన్న మన భర్త ఎంతో దుఃఖంతో ఉన్నారు. మా చిన్ననాటి నుంచే పెంచారు. తండ్రి లేనప్పటికీ వాళ్ళ తాతయ్య పెంచారు. తండ్రి చాలా బాధపడ్డారు. సరే 10 నిమిషాల్లో ఫోన్ వచ్చింది, రమ్మ ఇంటికి వచ్చేసామని మేము సర్లే అని చెప్పి తాతయ్య దగ్గరికి వెళ్దామని చెప్పేసి బయలుదేరుతున్నాం. అయితే పిల్లలకి ఎగ్జామ్స్, మేడం ఇలా చనిపోయారు మేడం ఈరోజు ఎగ్జామ్స్ రాదు అని చెప్పేసి టీచర్స్ ఫోన్ చేస్తే కాదమ్మా రావాల్సిన ఎగ్జామ్స్కి 1 గంటలో పంపించేస్తాము అన్నారు. అమ్మాయి ఇద్దరైతే వెళ్ళారు. మధు అయితే ఏం తినలేదు. నేను ఎగ్జామ్ రాసి వచ్చిన తర్వాత తింటానని టెన్షన్తో వెళ్ళిపోయింది. వెళ్ళిన తర్వాత నేను 10ంటికి తీసుకొని వచ్చాను. అమ్మ నేను బయలుదేరి బస్సు ఎక్కింది. మేము బయలుదేరేటప్పుడు ఒక చిన్న ప్రార్థన చేసుకున్నాం. ఆ ప్రార్థన అయితే దేవుడు ఆలకించాడు. మరి మేము బస్సు ఎక్కేటప్పుడు పొడి మీద ఉంటుంది, ఖాళీ లేదు. మేము ఎక్కిన తర్వాత బాగా ఫుల్ అయిపోయింది బస్సులో. పొడి మీద ఉంటుంది తాగిన తర్వాత ఏమైందో మన పాపకు తెలియదు కానీ కళ్ళు తిరిగి పడిపోయినప్పుడు కళ్ళు మొత్తం తేలలాగే అసలు కళ్ళు ఆర్పట్లేదు. నాకైతే భయం వేసిపోతుంది. అమ్మ అయితే గోర్ని ఏడ్చేస్తుంది. ఈసయ్య మీరే మా సహాయం చేయండి, ఈ స్థితిలో ఉన్నప్పుడు మీరే మా సహాయం చేయండి అన్నప్పుడు మరి బస్ అయితే ఆపేసి అంబులెన్స్ కార్డుకి ఫోన్ చేశారు. దేవుడు మధుకి మంచి స్వస్థతనిచ్చాడు. మరి అట్టి పరిస్థితుల్లో ఉన్నప్పుడు మాకు దేవుడే సహాయం చేశాడు. మరి మేము చేసుకున్న చిన్న ప్రార్థన దేవుడు ఆలకించాడు. దేవుడు మంచి స్వస్థతనిచ్చాడు. ఈ చిన్న సాక్ష్యం దేవుడు దీవించాడు. నేను నిన్న మొన్న కూడా ఒక గుళ్ళోనే ఉన్నాను. నిన్న మధ్యాహ్నం సమయంలో మాకు మేకలు ఉండే కదా సంగతి మీ అందరికీ తెలుసు. అయితే ఒక మేకకి అది పెద్దది అయితే కడుపుంపి నోటి ఒకటి పురిసిపోయాడి బాగా మన మనిషికి ఎట్టవంతులు అవుతాయో తిన్న ఆహారాన్ని కక్కుతుందంట. కక్కుతుంటే నిన్న 10ంటికి ఫాస్ఫార్మం స్టార్ట్ అయ్యేది. అయ్యగారు 1:30కి ముగించారు. అప్పుడు మా తమ్ముడి పిల్లోడు వచ్చి పెద్దనాన్న మరి మేక కక్కుంటుంది, కడుపుతుంది, నోటి ఒకటి పురిసిపడుతుంది, డాడీ ఏదో మంత్రం పెట్టించాడు కానీ ఉపయోగపడలేదు, డాడీ మేకల కాడికి వెళ్ళిపోయాడు, మేము చర్చిలోకి వచ్చి దాన్ని చూసి దానికి ఏదో ఇంజక్షన్ అని చెప్పామని మా పిల్లగాడు చెప్పాడు. చెప్తే నేను నాకు ఆలోచన వచ్చిందంటే అయ్యగారు చెప్పి అయ్యా మరి మేకట్ ఉందంట అయ్యా మరి మనం ఇక్కడ ఉన్నాం కదా అని అయ్యగారు నేను తేజ వెళ్ళాము. మా ఇంటికి వెళ్తే మేకలతోటిలోకి 3 వెళ్ళాము. వెళ్తే అయ్యగారు మన మనిషికి నెత్తి మీద చేసి ఎట్ట ప్రార్థన చేస్తారో అట్ట ప్రార్థన చేశారు. వేసి రక్తాన్ని మేక ఒంటి మొత్తం మీద కూడా అయ్యగారు చేత్తో చేసి చక్కగా ఆయన చేత్తో సవాలు తీశారు. అయ్యా స్వామి నూరు తెరవండి అయ్యా అని తేజ నేను 100 పగలు తీసాను మేకని. పగలు తెస్తే అయ్యగారు వేసి రక్తం కూడా వేసి మళ్ళీ 2వ పీరియడ్ కూడా మళ్ళీ ప్రార్థన చేశారు. అయ్యగారు ప్రార్థన చేసిన గంట సేవుడికి దేవుడు దానికి ఆరోగ్యం స్వస్థ ఇచ్చాడు కదా. ఇచ్చిన సాక్ష్యం దేవుడు దీవించాడు కదా. ఇంకో సాక్ష్యం ఏంటంటే నేను నమ్మకంగా గుడికి ఎట్లా వస్తున్నాను, మనం పోయిన 2025 సంవత్సరం ఉపవాస ప్రార్థనలకి 12 నెలలు 24 రోజులు జరిగిన ఒక రోజు కూడా వస్తానికి ఇక్కడ సమయం కుదరలేక రాకపోయాను. ఈ సంవత్సరం 2 రోజులు గుడిలో ఉండడానికి దేవుడు నాకు ఎంతో ప్రార్థన చేసుకోవడానికి ఎంతో సహాయం చేశాడు. సాక్ష్యం దేవుడు దించగలగా మా కుటుంబం మొత్తం కూడా గుళ్ళోకి రావాలి, వాళ్ళు కూడా రక్షణ పొందాలి, వాళ్ళు కూడా దేవుడు పరిచర్యలు రావాలని నేను ఎంతో ఆశపడుతున్నాను. అమ్మగారు అయ్యగారి ప్రార్థన సంఘం ప్రార్థన నా ముఖ్యం కావాలి. ఈ చిన్న సాక్ష్యం దేవుడు దించగలగా. దగ్గుతో బాధపడుతుంది. మరి ఇక్కడ జనవరి 1కి కానీ మరి క్రిస్మస్కి కానీ చాలా బిడ్డ బలహీనరాలుగా ఉండి మరి ఇక్కడ కూడా రాలేకపోయింది. ఇంట్లోనే ముడుకుండిపోయింది టాబ్లెట్ వేసుకొని. మరి అలాగే ఉన్నప్పుడు మరి అలాగే మరి బాధలు వెళ్ళిపోయింది. వెళ్ళిపోయి మళ్ళీ వచ్చింది. జనవరి 1కి వచ్చింది. వచ్చిన తర్వాత ఇంకా 2 రోజులు మరి శుక్రవారం శనివారం ఉపవాస ప్రార్థన ఏలూరులో మరి నేను వెళ్ళను మమ్మీ సెలవు పెట్టుకొని 2 రోజులు
చర్చిలోనే ఉంటానంటే సరేనమ్మా అని చెప్పేసి ఉపవాస ప్రార్థనలోనే బిడ్డ ఏలూరు వెళ్ళడం జరిగింది. చాలా బలహీనరాలుగా ఉంది. మరి ఒక నైట్ అయితే నన్ను పట్టుకొని ఎప్పుడూ ఏడవదు అసలు. మరి అక్కడేమో ఒంటరిగా ఉంటుంది, మేము వెళ్ళటానికి కూడా కుదరట్లేదు. మరి అమ్మ నాకు దగ్గు వచ్చేసి మరి డొక్కలన్నీ నొప్పులు వచ్చేసి ఒళ్ళు నొప్పులు వచ్చేస్తున్నాయి మమ్మీ అని చెప్పి గట్టిగా పట్టుకొని ఏడ్చింది. సరేనమ్మా ప్రార్థన చేసుకో, దేవుడే నీకు స్వస్థత ఇస్తాడని చెప్పి మేము ఆ రోజున ప్రార్థన చేసి మరి అయ్యారని ఇద్దరు సుమి వెళ్ళారు ఏలూరు వెళ్ళిన తర్వాత మరి అక్కడికి వెళ్ళిన తర్వాత కూడా బిడ్డ చాలా బలహీనరాలు అయిపోయిందంట. మరి సంఘం మరి ఎంతగానో బడికి పరిచయం చేసి మరి బడికి కాళ్ళు నొక్కడం కానీ మరి చాలా పరిచయం చేశారంట సంఘం. మరి ఆ 2 దినాలు అక్కడ దేవుళ్ళు గడిపిన తర్వాత మరి స్వప్న కూడా 5 రోజులు కోర్స్ ఆడాలంటే మరి టాబ్లెట్లు ఇచ్చింది, ఆ టాబ్లెట్లు వేసుకుంటుంది. ఇంకా మరి ఆదివారం మరి వెళ్ళగలుగుతావమ్మంటే వెళ్ళిపోతానమ్మా బాగానే ఉందిలే అని చెప్పింది. ఇంకా ఆదివారం మధ్యాహ్నం మరి దినేష్ వెళ్ళి బస్ ఎక్కించి వచ్చాడు, వెళ్ళిపోయింది. మేము జంక్షన్ వచ్చేలోపు తను వెళ్ళిపోయానమ్మని ఫోన్ చేసింది. బాగానే ఉంది అంది. సరే ఏదో ఒకటి టిఫిన్ చేసి పడుకమ్మ జాగ్రత్త అని చెప్పి మేము ఇంకా జంక్షన్లో ప్రేయర్ చూసుకొని రిటర్న్ వస్తుంటే 10-10:30కి బిడ్డ ఫోన్ చేసింది. మళ్ళీ ఫోన్ చేసి బాగా చలి వచ్చేస్తుందమ్మా, నాకు వణుకొచ్చేస్తుంది అని చెప్పేసి బిడ్డ కంగారు పడిపోతుంది. మరి రూమ్మేట్ కూడా లేదు, ఆ పక్కన వాళ్ళు కూడా లేరు, ఎవరూ లేరు, ఒక్కటే ఉంది. నాకేమో కంగారు వస్తుంది. మరి ఒక్కటే ఉంది, ఏంటి ప్రభు అంటే నాకు ప్రార్థన చేస్తారని చేశాను, మీరేం కంగారు పడద్దు అని చెప్పంటే మరి అయ్యగారు అలాగా కారులోనే చిన్న ప్రార్థన చేశారు. ప్రార్థన చేసిన ఒక పావు గంటకే చెమటలు పట్టుకొచ్చి తగ్గిపోయింది అని చెప్పి మెసేజ్ చేశారు. మరి అలాగే మళ్ళీ సోమవారం మంగళవారం కూడా అలాగే బలహీనరాలుగా ఉంటేనే మరి హాస్పిటల్కి వెళ్ళి వస్తుంది. ఏం వండుకోలేకపోతున్నాను, తినలేకపోతున్నాను అంటుంది. సరే రుచితా వాళ్ళు నా దగ్గర ఉన్నారు, మరి వెళ్దామంటే కుదరక ఇంకా రుచితాకి మంగళవారం సచివాలయంలో ఎగ్జామ్ ఉంటే సరే ఆ రోజు విజయవాడ వెళ్ళాలి. ఇంకా మరి అయ్యగారేమో మంగళవారం రోజున సేవకుల మీటింగ్ ఉందని చెప్పేసి అయ్యగారు వెళ్ళిపోయారు, ఏలూరు వెళ్ళిపోయారు. ఇక నేను బుడపాప రుచితా మరి మేము బస్ ఎక్కి విజయవాడ వెళ్ళాం. విజయవాడ వెళ్ళిన తర్వాత 3కి ఎగ్జామ్ రుచితాకి. ఇంకా అక్కడికి వెళ్ళిన తర్వాత నాన్న వచ్చారు, బండి ఎక్కించుకొని పాప నన్ను తీసుకొని వెళ్ళారు. తీసుకొని వెళ్ళిన తర్వాత లోపలికి వెళ్ళి ఆ మంచం మీద అలా పడుకోబెట్టారు బుడపాపని. నిద్రలోనే ఉంది, పడుకొని ఏంటో లేచి అటు ఇటు బిత్తరగా చూసి ఇంకా ఏడుపు మొదలేసింది. అసలు ఎందుకు ఏడుతుందో కూడా నాకు అర్థం కాలేదు. పిల్ల ఇప్పుడు 8 నెలలు అది పుట్టి ఏ నాడు కూడా ఏడవటం కానీ ఏది అసలు దానికి లేదు. అలాంటిది మరి అక్కడికి వెళ్ళి మంచం మీద అలా పడుకోబెట్టాను, లేచి చూసింది, 4 పక్కల చూసి ఇంకా ఏడుపు మొదలైంది. ఎందుకు ఏడుస్తుందో తెలియట్లా. అమ్మని చూసినా ఏడ్చేస్తుంది, నాన్నని చూసినా ఏడ్చేస్తుంది. ఎవరి దగ్గరికి అట్లా బిడ్డ భయపడిపోయి బిక్కు మనకు నన్ను గట్టిగా పట్టేసుకుంటుంది. ఎందుకు ఇంత ఏడుస్తుందని చెప్పి రుచితాయేమో ఎగ్జామ్కి వెళ్ళాలి, టైం అయిపోతుంది. ఏంటి ప్రభా, ఎందుకు నేను ఇది దుష్టుడి క్రియ అయితే లయపరచు ప్రభా అని మనసులోనే నేను ప్రార్థన చేసుకుంటున్నాను. అయినా సరే అసలు గొక్కబట్టి ఏడ్చేస్తుంది. నాకు చాలా కంగారు వచ్చి అయ్యగారికి ఫోన్ చేసి వచ్చే అన్నంతగా నాకు భయం వస్తుంది. చిన్న బిడ్డ మరి ఏం చెప్పుకోలేదు కదా, ఏం జరిగిందో తెలియట్లేదు. ప్రభా నేను ఒకటే ప్రార్థన చేసుకున్నా, ప్రభా నాయన ఈ బిడ్డ ఎందుకు ఏడుస్తుందో నాయన, ఈ బిడ్డ చుట్టూ కంచి వేసి నాయన నీ కాపుదలు దయచే, వాళ్ళ గృహానికి చేరే వరకు కూడా నీ కాపుదలు దయచే ప్రభు అని మనసులో ప్రార్థన చేసుకుంటున్నాను. కానీ అసలు బాగా ఏడ్చేస్తుంది. ఇంకా అక్కడ బయట ఆటో ఉంటే ఆటోలోకి తీసుకెళ్ళారు. ఆటోలోకి తీసుకెళ్తే ఎవరన్నా బండి మీద పిల్లలు హెల్మెట్ పెట్టుకొని వస్తే వాళ్ళని చూసి ఇంకా ఏడుస్తుంది. అసలు ఎవరిని చూసినా సరే ఏడ్చేస్తుంది, ఏం అర్థం కావట్లేదు. ఇంకా ఈలోపు మల్లుడు వచ్చాడు, వీళ్ళిద్దరిని పంపించాను, ఎగ్జామ్ రాసినండి నేను చూసుకుంటాను లేదు. రుచిత ఏమో టెన్షన్ పడిపోతుంది, బిడ్డ ఏడుస్తుంది కమ్మా నేను ఎలా వెళ్ళాలంటే ఏం పర్వాలేదు నేను ఉన్నాను వెళ్ళి అని చెప్పాలి. ఇద్దరిని పంపించిన తర్వాత మరి ప్రార్థన చేసుకుంటా భుజం మీద వేసుకుంటా అలా ఉంటే అలాగ కాసేపు ఏడుపు ఆపింది తర్వాత మళ్ళీ అరగంట సేపు అయిన తర్వాత మళ్ళీ ఏడ్చేస్తుంది. ఎందుకు ఇట్లా ఏడుస్తుంది అని చెప్పి ఏసు రక్తం మొహం అంతా రాసి సిలువలేసి ఒళ్ళో కూర్చోబెట్టుకొని ప్రార్థన చేసుకుంటే అలా ఊపుకుంటా కూర్చుంటే ఇంకా నా ఒళ్ళోనే అలాగా నిద్రపోయింది. నిద్రపోయిన తర్వాత ఒక గంట సేపు పడుకొని అప్పుడు లేచి మళ్ళీ ఆడుకున్న తర్వాత మరి 6:30కే వాళ్ళకి ట్రైను.
ఇంకా 6:30కే ట్రైన్లోకి వెళ్ళిన తర్వాత మళ్ళీ పక్కన వాళ్ళని చూసి ఇంకా వాళ్ళతో ముచ్చట చెబుతుందమ్మా, ఏం బాధపడము, మాకు బాగానే ఉందలే అని చెప్పింది. మరి దేవుడు మహాకృపను బట్టి చిన్నపిల్ల విషయంలో చాలా గొప్ప కార్యం జరిగించాడు. అందుని బట్టి దేవుడికి మహిమ కలగాలి. ఇక తర్వాత మరి సుమికి బాగాలేదు. ఇక పొద్దున్నే బుధవారం మరి ఇలా వెళ్దామయ్యా బిడ్డ దగ్గరికి అన్నప్పుడు మరి మేము మళ్ళీ శనివారం ఉపవాస ప్రార్థన ఉంది, మరి ఈరోజు వచ్చేద్దాం, 2 రోజులు బిడ్డ దగ్గర ఉందని చెప్పి మళ్ళీ మేము బుధవారం బంధన వెళ్ళడం జరిగింది. మరి అక్కడికి వెళ్ళిన తర్వాత మరి చాలా నీరసంగా ఉంది పిల్ల, దగ్గు విపరీతంగా చాలా నీరసంగా ఉంది. మరి బుధవారం గురువారం ఆ బిడ్డ దగ్గర ఉండటానికి దేవుడు కృప చూపించాడు. మరి ఆ బిడ్డ కోసం మీరు అందరూ ప్రార్థన చేశారు. మరి బిడ్డకి కొంత నెమ్మది వచ్చింది. హల్లెలూయా. మరి సెకండ్ సాటర్డే నిన్న సెలవు అయితే మరి ఇక్కడికి వస్తావా అమ్మా, మరి ఇక్కడ రెస్ట్ తీసుకో, ఇంకొద్దులే నువ్వు ఆగిపోవని చెప్పినప్పుడు లేదమ్మా నేను మధ్యాహ్నం దాకా రెస్ట్ తీసుకొని మరి ఏలూరు వెళ్తానని చెప్పింది. నిన్న మరి శనివారం బిడ్డ మధ్యాహ్నం నుంచి మరి ఏలూరు వెళ్ళింది. మరి చిన్న బిడ్డ మరి సుమిత్ర కొరకు మీ అనుదిన ప్రార్థనలో మరొకసారి ప్రార్థన చేయమని రిక్వెస్ట్గా అడుగుతున్నాను. ఎందుకంటే మరి బలహీనరాలు ఒక్కటే మరి గదిలో ఉంటుంది బిడ్డ. మరి టయానికి వండుకోలేక మరి హాస్పిటల్లో మరి వెళ్ళి రావటం వండుకోలేక చాలా ఇబ్బంది పడుతుంది. అయినా అలాగే ఉంటుంది. మరి మేము ఈ సేవలో ఉండటం, ఆ బిడ్డ దగ్గరికి వెళ్ళలేకపోవటం, మరి అయినప్పటికీ దేవుడికి అప్పచెప్పాను బిడ్డని. మరి ఈ సంవత్సరం వివాహ విషయంలో కూడా మరి బిడ్డ వివాహం గురించి కూడా మేము అనుదిన ప్రార్థనలు జ్ఞాపకం చేసుకోమని, మరి అలాగే సుమిత్రకి మరి సంపూర్ణమైన స్వస్థత వచ్చి మరి ఏలూరు ప్రతి వారం వెళ్తుంది ఆ బిడ్డ కొరకు. మీ అనుదిన ప్రార్థనలో జ్ఞాపకం చేసుకోమని ఇచ్చిన సాక్ష్యం దేవుడు దీవించును గాక. ప్రార్థన చేసుకుందాం. పరిశుద్ధుడా, ప్రేమ కలిగిన పరలోకపు తండ్రి, నయానికి వందనాలు, స్తుతులు, స్తోత్రాలు ప్రభు. అయ్యా బిడ్డలు ఎంతమంది అయితే ఇక్కడ నిలబడి సాక్ష్యం ఇచ్చారు ప్రభు, వారందరినీ నీ చేతులకు అప్పగిస్తున్నాను నాయన. వారి జీవితాల్లో నాయన నువ్వు చేసిన మేలు ఆశ్చర్యమైన కార్యాలు బట్టి వందనాలు అయ్యా. ఏ దిక్కు లేని వారికి నువ్వే దిక్కున్నావు ప్రభు. నువ్వే నా తండ్రి మాకు తోడుగా ఉండి నాయన అనేక విషయాల్లో నాయన నువ్వు జరిగిస్తున్న మేలును బట్టి ఆశ్చర్యమైన కార్యాలు బట్టి వందనాలు, స్తుతులు, స్తోత్రాలు ప్రభు. ఈ దినాన నా తండ్రి ఎంతమందిగా మేము సాక్ష్యం ఇచ్చుకున్నారో వాళ్ళందరినీ దీవించి ఆశీర్వదించండి అయ్యా. సాక్ష్యం చెప్పలేని వారిని కూడా మరొక సమయానికి చెప్పి నేను ఘనపరిచే కృపను వారికి దయచేయమని యేసు నామములో అడుగుచున్నాను తండ్రి. మనందరం లేచి నిలబడినట్లయితే